హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కళ్యాణ్. వెల్కమ్ టు ధ్యాన యువ. నేటి మన గెస్ట్ రత్నకుమారి గారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్. మేడంని అడిగేసి ఇవాల్టి టాపిక్లోకి వెళ్దాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, మీరు గత కొన్ని సంవత్సరాలుగా ధ్యానంలోకి వచ్చారు. ఎన్నో కార్యక్రమాలు, ధ్యాన ప్రచారాలు, శాకాహార ప్రచారాలు చేసి ఆధ్యాత్మికంగా ఎంతో ముందుకు వెళ్తున్నారు. ఆధ్యాత్మిక సాధన లక్ష్యంగా గడుపుతున్న ఎంతోమంది ముముక్షులకు మీరు గైడెన్స్ చేస్తూ ఉన్నారు మేడం. అయితే ప్రతి ఒక్క సాధకుడు కూడా సాధారణంగా మనుషులు ఎవరైనప్పటికీ కూడా మంచిగానే ఉండాలి, వాళ్ళు మంచి ప్రవర్తనతో ఉండాలి, మంచి స్థాయిలో ఉండాలి అనుకుంటారు. కానీ అప్రయత్నంగా మన ద్వారా చెడ్డ పనులు కొన్ని జరిగిపోతుంటాయి. అంటే అట్లా ప్రేరేపిస్తున్న శక్తులు ఏంటి, దాని వెనకాల ఆంతర్యం ఏమిటి, మీ అనుభవం ద్వారా చెప్పండి మేడం. ఓకే, ఏమంటే మనము అందరూ కూడా ఎవరైనా కానీ మంచి చేయాలనుకుంటాం, చెడు చేయాలని ఎవరూ అనుకోము. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనతో అప్పుడప్పుడు అనుకోకుండా చెడ్డ పనులు జరిగిపోతూ ఉంటాయి. అలాగే భగవంతుడు కూడా ఎవరి చేత చెడ్డ పనులు చేయించడు, మంచి. అలాంటప్పుడు మరి ఇది చేయిస్తుంది ఎవరు అని క్వశ్చన్ వస్తుంది. అందరికీ కామన్గా వచ్చే క్వశ్చన్ మాట ఇది. అంటే భగవంతుడు మన చేత చెడ్డ పని చేయించడు. అలాగే మనం కూడా అనుకుని ఇది చెడ్డ చెయ్యాలని అనుకోకుండా కూడా మనతో ఒక్కోసారి చెడు జరిగిపోతుంటుంది. మరి ఇవి ఎవరు చేపిస్తున్నారు? చాలామందికి ఏమిటి, ఈ అజ్ఞాత శక్తి ఏదన్నా ఏమంటే మనము వేరేగా చెప్తుంటారు. ఏదో నన్ను ఒక శక్తి వచ్చి నన్ను ఇలా చేయించేసింది, నా చేత కాలా జాదు కింద రకరకాలుగా చెప్తూ ఉంటారు ఇలాగా. అంటే ఏంటంటే ఇది చేపిస్తుంది ఎవరు అనేది అందరికీ కామన్గా ఉండేది మాట. అయితే మనకి భగవద్గీతలో తీసుకుంటే ఏమనంటారంటే, ఈ సత్వ రజో తమో గుణాలని చెప్తారు. ఈ శక్తులు అనేవి ప్రకృతిలో ఉన్న ఈ శక్తులు మనని ప్రేరేపిస్తూ ఉంటాయి అని చేయడానికి. అలాగే ఇంకా అంటే ప్రేరేపిస్తూ ఉంటాయి అంటే అర్థము, మనం ఎలా ఉన్నా కానీ అవి చేపిస్తున్నాయి కాబట్టి మనం చేయించుకుంటున్నా, మనకి జరిగిపోతున్నాయి, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదంటే మళ్ళీ అక్కడ కూడా తప్పే అవుతుంది. ఇది ఇప్పుడు ఆ శక్తులు, ప్రకృతిలో అనేక శక్తులు ఉన్నాయి, అవి వాటి పనులు అవి చేస్తూ ఉంటాయి. అది ఈ మనిషికి ఇలా చేయాలి, ఈ మనిషికి ఇలా చేయాలనేది ఏమి ఉండదు. దాని న్యాచురల్గా అవి ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఉదయిస్తాడు సూర్యుడు. అది చెడ్డవాళ్ళకి ఒక రకంగాను, మంచి వాళ్ళకి ఒక రకంగాను సూర్యరశ్మి అనేది పడదు కదా, అందరికీ సమానంగా పడుతుంది. అంటే సూర్యుడు సూర్యశక్తిని ఇవ్వడం తన పని, చంద్రుడు వెన్నెలను ఇస్తాడు మనకి. ఇలా అంటే ప్రకృతిలో ఉండే అనేక శక్తులు వాటి పనులు అవి చేస్తూ ఉన్నాయి. అంతేగాని ఒకరికి ఇలా ఒకరికి అలా చేయాలనేది ఏం లేదు. అంటే మనం ప్రేరేపించబడుతున్నాం, మనం ఎలా ఉన్నామో ఆ విధంగా ప్రేరేపించబడుతున్నాం అన్నమాట. అవి ప్రేరేపిస్తున్నాయి మనకి. అలాగే దీన్ని ఎప్పుడు చెప్పారు? 5000 సంవత్సరాల క్రితము కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది. అయితే తర్వాత కాలంలో శాస్త్రజ్ఞులు కూడా పరిశోధనలు చేశారు. పరిశోధనలు చేసినప్పుడు వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే, చివరికి మనం పదార్థాన్ని చిన్నదిగా చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక లాస్ట్కి ఒక పరమాణువు ఉంటుంది. ఆ పరమాణువు లాస్ట్కి 3 భాగాలుగా విభజించబడుతుంది. అది ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అని చెప్పడం జరిగింది. అంటే చూడు, లాస్ట్కి మనకి సైన్స్ కూడా తేల్చి చెప్పింది ఏంటంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, దానికన్నా ఇంకా మించి ఏమీ లేదు. ఇంకా అవి 3 ఉన్నాయి. ఆ మూడిటితోనే ఈ యాటమ్స్ అంటాం, ఇవన్నీ ఏర్పడుతుంది. మొత్తం కూడా ఈ మూడిటితోనే తయారవుతుంది పదార్థం అనేది భూమి మీద. మనం ఏదైనా సరే పదార్థము ఒక స్థితి ఉంటుంది, దానికి ఒక రూపం ఉంటుంది, రూపం మారచ్చు. ఒక రూపం నుంచి ఇంకొక రూపం మారచ్చు. ఇప్పుడు ఏమంటాం, ఒక కొమ్మ ఉంది, ఎండుగది కట్టి ఉంది, దాన్ని కాల్చాము, అది బూడిదవుతుంది. అంటే రూపం చేంజ్ అవుతుంది, కానీ అందులో ఉండే పదార్థం లాస్ట్కి అది ఉంటానే ఉంటుంది. అంటే ఈ మూడిటితోనే మొత్తం సృష్టి ఉంది. మన శరీరంలో కానీ, మన శరీరం తయారవడం కానీ, మొత్తం ఏదున్నా కూడా ఆ పదార్థంతోనే ఉంది. దానికన్నా ఇంకా వస్తువులు కానీ ఏవైనా సరే ఈ పదార్థంతోనే తయారు చేయబడ్డాయి. దాన్ని విభజించకపోతే లాస్ట్కి ఈ 3 మిగులుతాయి, అంతకన్నా ఇంకా చేయలేము ఇంకా అనేది సైంటిస్టులు ఇప్పుడు తెలుసుకున్నారు. కానీ మనకి గత కాలంలోనే దాని గురించి మనకి చెప్పడం జరిగింది. అయితే అందులో తమో గుణం ఉంటుంది, దాన్ని ఇనర్షియా అంటాము. అంటే ఇది అవరోధం కలిగిస్తుంది. అంటే కనుక అనొచ్చు, అంటే కొంచెం మంచి ఉన్న ఇందులో అవరోధం కలిగించేది ఉంది తమో ఇది. అలాగే రజో, అలాగే సత్వ. అంటే కనుక ఈ మూడిట్లో మరి ఈ తమో గుణం ఎందుకు అని అంటే అది ఇనర్షియా అంటాము. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు పడిందంటే అది కింద పడుతుంది కదా, అది కింద ఎలా పడుతుందంటే ఇనర్షియా ఉంది కాబట్టి, అవరోధక శక్తి ఉంది కాబట్టి దాన్ని ఆపుతుంది అది. అదే లేదంటే ఏమవుతుంది, ఇప్పుడు మనం కూడా కాలు ఎక్కడ పడితే అక్కడ ఉండిపోతాం మనం. అంటే ఇప్పుడు ఏమంటారంటే, ఇలాంటి ఉన్నప్పుడు భగవంతుడి సృష్టి ఇలా ఉన్నప్పుడు ఈ తమో గుణం ఏమో అవసరం మనకి. అవును మేడం, అదే మేడం. ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరు కూడా
వాళ్ళు మేము ఆధ్యాత్మికంగా అయినా ప్రాపంచికంగా అయినా హయ్యర్గా ఉండాలి అని అనుకుంటారు. కానీ అసలు భగవత్ సృష్టిలో అసలు ఎందుకు ఈ గుణాలు నిర్మించబడ్డాయి? తమో గుణం కానీ రజోగుణం కానీ అంటే సత్వమే ఉండొచ్చు కదా, లేకపోతే గుణాతీతుడుగా అంటాడు భగవద్గీతల స్వామి. అంటే గుణానికి అతీతంగా ఉండు అంటారు కదా మేడం. మరి ఎందుకు అనేవి సృష్టించబడ్డాయి? ఇది మంచి క్వశ్చన్. గుణానికి అతీతంగా ఉండడం ఎలాగనేది కూడా మనం చెప్పుకుందాము. అంటే గనక ఈ సత్వగుణము ఒకటే ఉండొచ్చు కదా. రజో తమో గుణాలు ఎందుకు ఉన్నాయి సృష్టిలో అంటే, ఈ తమో గుణం అది ఇప్పుడు చెప్తున్నాం కదా, తమో గుణం అనేది మనము దాన్ని ఇనర్షియా అంటారు, అవరోధక గుణం అంటాం, దాన్ని మనం గురుత్వాకర్షణ అంటాము, గ్రావిటేషనల్ పవర్ అంటాము. ఇప్పుడు ఆ గ్రావిటేషనల్ పవర్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది? అది లేదు అంటే కనుక మనం ఇక్కడ జీవించడం కష్టం అయిపోతుంది. మనకి స్పేస్ లో ఉన్నట్లే ఉంటుంది కదా, ఎక్కడ వస్తువు అలాగే ఉండిపోతుంది, మనం ఏముండదు ఇంకా. అంటే కనుక అది కూడా మనకి ఉపయోగపడుతుంది కాబట్టి అది క్రియేషన్లో ఉంది. అంటే దాన్ని మనం తీసుకునే విధానంలో ఉంటుంది, అది కూడా అవసరం, దీనికి తగ్గట్టు అది కూడా అవసరం. కానీ వాటిని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది మెయిన్ మనకి. ఈ గుణాలని ఎలాగ మనం దాన్ని ఉపయోగించుకున్నాం, ఆ శక్తులకి ఎలా ప్రభావితం అవుతున్నాం, మనము ఏ విధంగా వినియోగించుకుంటున్నాం అనేది ఇక్కడ మెయిన్గా మనం ఆలోచించుకోవాలి. ఏమంటే ఇప్పుడు కాలు నడుస్తూ ఉంటే ఒక ఆవిడ పడిపోయింది, స్లిప్ అయి పడింది అనుకుందాం. పడినప్పుడు అనొచ్చు, వాళ్ళకి ఎలా అనిపించచ్చు ఇది. అదే కనుక ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తి లేకపోతే ఆ అడిగేసినప్పుడు ఆమె పడదు కదా, దెబ్బ తగలదు కదా. అంటే దెబ్బ తగిలింది కాబట్టి ఇక్కడ ఇది ఎందుకున్నది అని ప్రశ్న వేస్తే అది ఏమంటారంటే ఇది దేవుడు చేయించాడు, చూసావా నేను పడిపోయాను, దేవుడు నాకు నేను ఏదో అన్నాను, మన దేవుడు నేను అనుకున్నాను, అందువల్ల దేవుడు నన్ను పడేశాడు, అంటే దేవుడి గురించి నేను చెడ్డగా అనుకున్నాను కాబట్టి నన్ను ఇప్పుడు దేవుడు పడేశాడు అంటే అది అసందర్భంగా ఉంటుంది. ఎలా అంటే అక్కడ దేవుడి ప్రమేయం ఏమీ లేదు. నడిచేటప్పుడు మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. ఒక దిశ అడుగేశాడు, అది అక్కడ పడ్డారు అంటే దానికి రీజన్ గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషనల్ పవర్. మనం స్టెప్ తీసి స్టెప్ వేసినప్పుడు అది మనం సరిగ్గా వేయలేనప్పుడు మనం పడిపోతాం, ఎందుకంటే అది కిందకి లాగుతుంది కాబట్టి గ్రావిటేషనల్ పవర్. పడిపోవడం జరిగింది అక్కడ. అంటే అక్కడ ఏమంటే అది ఆ శక్తి పనిచేసింది, గురుత్వాకర్షణ శక్తి. అంటే ఆ శక్తి ఏంది, ప్రకృతిలో ఉండే శక్తులు వాటి పనులు అవి చేస్తాయి, దాని పని అది చేసింది కాబట్టి ఆ పడడం అనేది జరిగింది. కానీ అక్కడ దేవుడు ఏమి చేయలేదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకుంది. ఓషా గారు ఇదంతా కూడా ఎక్స్ప్లెనేషన్ మంచిగా ఇచ్చారన్నమాట, ఆయన ఇవ్వడం జరిగింది ఇదంతా కూడాను. ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి. ఇది ఏమంటే అందరూ కూడాను యువతని కదా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇప్పుడు సహజంగా అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా మేడం, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రాపంచికమైన ఆధ్యాత్మికమైన అల్టిమేట్గా ఏందో అంటే ఆనందం, డబ్బులు సంపాదించేది ఆనందం. అంటే అది వాళ్ళ లక్ష్యం అనుకుంటారు అది. మేడం, అయితే ప్రతి ఒక్కరు చేసేది కూడా ఆనందం కోసమే. అంటే ఒక జాబ్ వచ్చేది ఎందుకు? ఆనందం కోసం. పెళ్లి తర్వాత పిల్లలు, ప్రతి ఒక్కరు కూడా ఆనందం కోసం. అయితే ఇప్పుడు చాలా మంది విద్యార్థులైనా ఎవరైనా కూడా వాళ్ళు వచ్చిన తర్వాత ఈ మామూలు అంటే ఫేక్ హ్యాపీనెస్ అంటారు కదా మేడం, జనరల్ గా ఈ కృత్రిమంగా ఉండే ఆనందం మద్యానికి కానీ వీటికి కానీ తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు. అంటే ఏ శక్తులు వాళ్ళని ఆ విధంగా ప్రభావితం చేస్తున్నాయి? ఇంకొంతమంది వాళ్ళు అంతమందిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒకటే గోల్ గా, వాళ్ళకి ఎవరు చెప్పాల్సిన పని లేదు, వాళ్ళు ఆ విధంగా ఎందుకు ఉంటారు అంటే కొంతమంది మంచి వాళ్ళకి ఎందుకు ఉంటారు, కొంతమంది చెడు మార్గంలోకి ఎందుకు వెళ్తున్నారు, అది వాళ్ళని ప్రేరేపించే శక్తి ఏంటి అనేసి మీ ద్వారా. ఏమంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, సత్వ రజో తమో గుణాలు మన మీద పనిచేస్తూ ఉంటాయి అని. అయితే మరి చెడు చేయాలని మనం అనుకోము. ఇప్పుడు తాగాలని తను అనుకోకుండా ఆ ప్లేస్కి వెళ్ళి ఉండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు కొంచెం అదంతా అయిపోయిన తర్వాత దాని రిజల్ట్ అనేది దాని కాన్సిక్వెన్సెస్ అర్థమైంది. అప్పటి వరకు ఉన్న పుణ్యకాలం అంతా అయిపోయింది. అంటే నేను నేటి యువతని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాను. అంటే ఇలాగ అనేక విషయాలు ఇప్పుడు జరుగుతూ ఉంటాయి కదా. అయితే ఇక్కడ ఏం చెప్పారంటే మనకి ఏ విధంగా ఇది జరుగుతుంది అని అంటే, ఇప్పుడు ఏదైనా కానీ అంటే ఇందులో నా నిమిత్తం ఏమీ లేదు కదా, సత్వరజ తమో గుణాలు ఉన్నాయి కాబట్టి అవి నన్ను ఇలా చేపిస్తున్నాయి అంటే అది కూడా కరెక్ట్ కాదు ఇక్కడ. దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకునేది ఏమంటే, ఇప్పుడు ఏదైనా ఒక బండి కానీ వాహనం కానీ వెళ్తుంది, అది 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్నప్పుడు దాన్ని మనం ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్కి తిప్పొచ్చు. అదే బండిని మనం ఇప్పుడు 80-90 స్పీడ్లో వెళ్తుంటే దాన్ని చేంజ్ చేయాలంటే చాలా కష్టము. సేమ్ మన సిచ్యువేషన్ కూడా అదే. ఎలా అయితే కనుక మనము మన ఇన్నర్లో ఒక ఆలోచన వస్తుంది, మనకి ఒక ఆలోచన వచ్చినప్పుడు మన నోటెంట రాకముందు, ఒక పదాన్ని మనం వాడకముందు దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే మన ఇన్నర్లో మన ఆలోచన మన లోపల ఉంటుంది. అప్పుడు ఏమంటే మనం అది చెయ్యాలా వద్దా, అనాలా వద్దా అనేది మన లోపల ఉంది, నిర్ణయం మనం తీసుకోవచ్చు. కానీ మనం దాన్ని కనుక అక్కడ నిర్ణయించుకోకపోతే అది వచ్చేస్తుంది బయటికి.
అలాగే మన థాట్ కూడాను, మన ఆలోచన కూడాను. అది సార్ పద్దాకు చెప్తుంటారు ఏమని, ఫిల్టర్ చేసుకోండి అని. అప్పుడు ఫిల్టర్ చేసుకోండి అంటే అది ఎలాగా అంటే ఆలోచించి మాట్లాడాలి ఇలా అంటారు కదా. దీంట్లో మనకి ఇంకా పర్టికులర్గా అర్థం అవుతుంది బాగా. ఏమనంటే ఇందులో మనము ఈ విషయంలో మనం గనక ఖచ్చితంగా ఆలోచించకుండా మనం గనక ఏ పనైనా చేసినా, ఏ మాట్లాడినా, ఏం చేసినా దాని ప్రభావం మనమే అనుభవించాల్సి వస్తుంది. అంటే ఏమంటారంటే మరి శక్తులు ప్రేరేపిస్తున్నాయి కాబట్టి నేను అన్నానంటే అది కరెక్ట్ కాదు, అది అబద్ధం. ఎందుకంటే నీ లోపల ఆ క్షమత ఉంది, ఏంటంటే దాన్ని డైవర్ట్ చేసేది ఉంది నీ లోపల. ఎందుకంటే ఆ లోపల ఉన్నప్పుడు అది మామూలుగా ఇప్పుడు చెప్పుకున్నాం కదా, బండి స్పీడ్ ఎలాగైతే తక్కువ ఉందో అలా దాన్ని మళ్లించవచ్చు. కానీ అది కనుక ఎక్కువ అయినప్పుడు మాత్రం అది బాహ్యంగా వచ్చేస్తుంది కదా, అప్పుడు ఆ శక్తులు ఆడి పనులు చేసేస్తాయట. దీనికి ఎగ్జాంపుల్ మనము ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒక ప్లేస్లో ఒక యువకుడు ఉంటాడు. తను చదువుకుంటుంటాడు అన్నమాట, ఒక స్టూడెంట్. చదువుకున్నప్పుడు తను ఉంటున్న ఇంటికి ఎదురింట్లో ఒక పెద్దావిడ ఉంటుంది, ముసలావిడ. ఆ ముసలావిడ ఉన్నప్పుడు ఆ పని ఏంటంటే తన డబ్బులకి, తన ముసలావిడ ఒక్కటే ఉంటుంది, తనకు ముందు వెనక ఎవరో లేరు. తన పని ఏంటంటే తన డబ్బులు వడ్డీలకి ఇస్తుంది. వడ్డీ వ్యాపారి, వడ్డీకి ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఊళ్ళో వాళ్ళు ఇప్పుడు రైతులు ఉంటారు, వ్యాపారస్తులు, వాళ్ళందరూ కూడా డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఈమె దగ్గరికి వస్తే ఈమె డబ్బులు వడ్డీకి ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేస్తుంది అంటాం కదా, అలా వసూలు చేస్తుంది. అంటే వాళ్ళకి లాస్ అయ్యి పండలేదన్నా కూడా ఊరుకోదు, వాళ్ళ చేత వాళ్ళ బట్టలు పిచ్చి మరీ కొట్టిపిస్తుంది, వాళ్ళని చాలా పనిష్ చేస్తుంది. ఈ యువకుడు చూస్తాడు, పాపం వాళ్ళ దగ్గర వాళ్ళు చాలా పేదవాళ్ళు, వాళ్ళ దగ్గర ఏం ఉండదు, ఏదో కొంచెం పొలం చేసుకుని ఏదైనా పండించుకోవాలి అనే ఉద్దేశంతో ఆమె దగ్గర తీసుకోవడం జరుగుతుంది. ఏ రోగాలు వచ్చో ఏదో రకరకాలుగా అవసరాలకి వాళ్ళు ఈమె దగ్గర తీసుకుని కట్టలేక ఆమె హింస పెడుతుంటే అవన్నీ యువకుడు చూస్తుంటాడు. చూస్తే తన లోపల చాలా బాధ వచ్చేస్తుంది. అనుకుంటాడు, ఈ ముసల్దాన్ని ఎవరొకరు చంపరెందుకు, చంపేస్తే పోతుంది కదా, ఆ ముసల్దానికి ఏముంది, వెనక ముందు కూడా ఎవరో లేరు, కానీ ఎంత ఆమె విపరీతమైన ఆశ ఈమెకి, ఇంత వీళ్ళని ఇలాగా పని చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎంత రాబట్టుకుంటుంది, వాళ్ళు ఉన్న వస్తువులు తీసేసుకుంటుంది. ఒక ఆటో ఉంటే అది లాగేసుకుంది అనుకోండి, ఇంకా వాళ్ళకి ఉండదు కదా, ఇంకా వాళ్ళ జీవనోపాధి ఉండదు. అంత కఠినంగా అంత ఇదిగా ఉండి డబ్బులు వసూలు చేస్తూ ఉంటుంది. అవన్నీ చూస్తే దీనికి లోపల అంతా ఇదైపోతూ ఉంటుంది అన్నమాట. అనుకుంటాడు, వెళ్ళి ముసలమ్మని ఇప్పుడే చంపేద్దాం అనుకుంటాడు. అనుకుని మళ్ళీ అనుకుంటాడు, నేనెందుకు, నా ఆలోచన ఏంటి ఇలా వస్తుంది, నేనెందుకు చంపాలి అని చెప్పి మళ్ళీ తమాయించుకుంటాడు. ఇంకా అంటే తన లోపల ఇన్నర్లో ఆలోచన అలా వస్తూ ఉంటాయి, ఆ దృశ్యము అవి చూసినప్పుడు అక్కడ చూస్తూ ఉంటాయి. మళ్ళీ అలా ఆ విధంగా అతనికి 2 సంవత్సరాల కాలం జరిగిపోయింది అలాగా, ఆ ముసలమ్మని చూస్తూ ఉంటే. ఒకసారి అలా జరుగుతున్నప్పుడు సమయంలో ఏమిటంటే తనకి వాళ్ళ కుటుంబం నుంచి డబ్బులు వస్తుంటాయి చదువుకోవడానికి. ఒకసారి ఏమవుతుందంటే వాళ్ళ కుటుంబ పరిస్థితి సరిగ్గా లేక డబ్బులు రానప్పుడు తినేం చేస్తాడంటే ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్తాడు, వడ్డీకి తన యొక్క గడియారం తీసుకుని వెళ్తాడు. గడియారం తీసుకుని వెళ్ళి ఆ ముసలమ్మకి ఇస్తాడు తాకట్టుకి. మరి ఆమె తాకట్టు పెట్టుకుని ఇస్తుంది, తాకట్టు లేకుండా ఏమి ఇవ్వదు. తాకట్టు పెట్టుకుని నాకు ఇలా చదువుకి డబ్బులు కావాలంటే ఆ ముసలమ్మకి కనబడదు. ముసలమ్మ వెళ్ళిపోయి, అంటే ఆమెకి అంత మహత్వాకాంక్ష ఉందన్నమాట డబ్బు మీద, అన్నిటి మీద. అయితే ఆమె ఏం చేస్తుందంటే దాన్ని కనబడదు కాబట్టి కిటికీ ఉంటుంది, కిటికీ దగ్గర తీసుకెళ్ళి దాన్ని చూస్తూ ఉంటుంది అన్నమాట. క్వాలిటీ చూసుకోవాలి కదా, చెక్ చేయాలి కదా ఆ గడియారానికి డబ్బులు ఇవ్వడానికి. ఆమె ఇలా చూస్తూ ఉంటే తిను అచానక్ వెళ్ళి అచానక్ అంటే అదే అనుకోకుండా వెళ్ళిపోయి గొంతు విసికేస్తాడు. ముసలావిని ఇలాగా నొక్కేస్తాడు అన్నమాట, తన లోపల నుంచి వచ్చేస్తుంది ఒక్కసారి. అలా నొక్కేగానే ఏమవుతుంది, నొక్కేస్తాడు అంతే. ముసలం అలాగా పిట్ట రాలిపోయిందని చూడు, అలా టప్పమని పడిపోతుంది, ఇక ప్రాణం పోయింది ముసలంది. ఒక్కసారి తను భయపడిపోతాడు. ఏమనంటే చంపేశాను, అయ్యో చనిపోయింది. తను చంపాలనుకోలేదు, తను చంపాలనే ఉద్దేశం లేదు తనకి, కానీ జరిగిపోయింది అక్కడ అంతే. అక్కడి నుంచి ఇంకా పరుగు వెళ్ళిపోతాడు. అసంకల్పిత ప్రతీకార అప్రయత్నంగా జరిగింది. అయితే ఏమంటే ఇది అలాగా పారిపోతాడు బయటికి. పారిపోగానే తనకి అసలుకి ఇది నేను ఎలా చేశాను, నేనే ఎందుకు చేశాను అని చెప్పేసి తన లోపల ఇదే అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే అక్కడ ఏంటి, తను 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు. అవును, అంటే అది రిపిటేషన్ చేసి ప్రయత్నంగా జరిగిపోయింది. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, తను ఆలోచనలది నీ కంట్రోల్లో ఉన్నాయి. అంటే ఎవరైనా కానీ మన కంట్రోల్లో ఉంటాయి ఆలోచనలు అనేవి. లోపల జరుగుతున్నప్పుడు మనకి జరుగుతున్నాయి ఆలోచనలు, దాన్ని చేద్దామా వద్దా నిర్ణయించుకునేది మనము. ఒకసారి అది చేసేసిన తర్వాత ప్రకృతి శక్తి దాని పని చేస్తుంది. తన ఆలోచనలు తన క్రియేట్ చేసుకున్నాడు పదే. అది ఆ సిచ్యువేషను
అది ఏమంటారంటే దాని ప్రదేశము, కాలము, సిచ్యువేషన్, స్థితి, పరిస్థితి ఓకే అవి కలిసినప్పుడు ఏమవుతుందంటే అది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఓకే అది మరి manifesto నిమిత్తం లోకి ఉండదు వచ్చేస్తుంది, ఇంకా. వాస్తవ రూపంలోకి. అప్పుడు ఆ ప్రకృతిలో ఉన్న ఆ శక్తి దాని పని అది చేసేస్తుంది. ఓకే ఆ విధంగా మనం చాలా మంది ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు జైల్లో ఉన్నవాళ్ళు అవును, అవును. జైల్లో మగ్గుతుంటారు. అవును, అవును. అంటే ఆ క్షణంలో నేను అలా ఒక తాగుబోతోడు అయి ఉండొచ్చు, వాళ్ళ భార్యను కొడుతూ ఉండేవాడు. అలాగేమంటే ఒకసారి వాళ్ళ భార్యని తను కొట్టడమో పికవసేయడంలో చనిపోయింది ఆమె. తను ఏమంటాడంటే నేను తాగి ఉన్నాను, నేను ఇలా ఉన్నాను, నేను అనుకోలేదు, ఇలా రకరకాలుగా అనుకోవచ్చు తను. ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీలో ఉండి ఆ యువకుడు ఆల్రెడీ అనుకుంటున్నాడు ఆ బామ్మగారిని చంపేసేయాలనేసి. ఆ మూమెంట్ లో తనకు రియలైజేషన్ లో లేదు, కానీ అన్ని సార్లు రిపిటేషన్ చేసిండు కాబట్టి ఆ ప్రకృతి శక్తులు దానికి తోడై చేసింది. అంటే ఓకే. ఇక్కడ ఏమంటే అర్థము, మంచి చేసినా నీకు సహాయం చేస్తాయి ప్రకృతి శక్తి, సత్వగుణం సహాయం చేస్తుంటుంది. అలాగే అధికారంగా ఉండాలనుకుంటారు. ఇప్పుడు రాజకీయ నాయకులు చూడండి, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఓడిపోతారు, కానీ మనం అంటాం ఇంక ఈసారి వీడు రానే రాడు. ఎగ్జాంపుల్ చెప్పుకుంటుంటాం కదా, ఈసారి ఎలక్షన్స్లో రానే రాడు, పడిపోయాడు, అది ఇది అనుకుంటాము. కానీ వాళ్ళల్లో ఆ ఎనర్జీ, అది నేను వస్తాను అని వాళ్ళు 100% చెప్తుంటారు, ఈసారి మనమే గెలిచేదని. జనాలు అంతా అంటారు వీడికి ఇంత జరిగింది, వీడు ఏమొస్తాడో అంటారు. కానీ వాళ్ళు ఒక టైం పట్టొచ్చు, కాలం పట్టొచ్చు, కానీ వాళ్ళల్లో ఏముంటుంది, పదే 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 అదే వాళ్ళలో రిపీట్ చేసుకుంటారు. ఇది రజోగుణం అన్నమాట, రజోగుణం యొక్క శక్తి పనిచేసేది. అలా చేసి వాళ్ళు ఆ ప్రచారం చేసి దాని తగ్గది చేసి చేసి ఏమవుతుంది, కొంతకాలానికి ఆ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా గెలవడం కూడా జరుగుతుంది. అంటే ఏమంటే ఇక్కడ ఏ శక్తి పనిచేస్తుందంటే రజోగుణ శక్తి పనిచేస్తుంది. అంటే ప్రకృతిలో ఉండే శక్తులు వాటి పనులు అవి చేస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఎలాగున్నాము అనేది ఇక్కడ మనకి తెలిసేది. మన గుణానికి మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి ప్రకృతి శక్తి తోడవుతుంది, అది తమోగుణం సహకరిస్తుంది. ఓకే, రజోగుణానికి రజోగుణంలో, తమోగుణానికి సత్వగుణానికి సత్వగుణం. ఇది సార్ ప్రతి సందర్భంలో చెప్తుంటాం, ఇది చేసి తథాకురు, నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చేయు, దానికి ప్రకృతి దాని రిజల్ట్ అది ఇస్తుంది. అంటే ఇక్కడ కృష్ణుడికి ఆయన అంతా బోధించి, అర్జునుడికి కృష్ణుడు బోధించి భగవద్గీత లాస్ట్ లో అంటాడన్నమాట, ఆయన నీకేమనిపిస్తే అది చెయ్యి అని. ఇక్కడ మనం ఏమంటే మనకి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే, మనం ఇవి తెలుసుకున్నప్పుడు ఇక్కడ ప్రకృతి శక్తులకి అనుకూలంగా జీవిస్తే మంచిగా ఉంటుంది వాళ్ళ జీవితం, లైఫ్. ప్రకృతి శక్తులకి ఆపోజిట్లో జీవిస్తున్నప్పుడు పరిణామాలు చాలా రకరకాలుగా ఉంటాయి. అంటే ఇక్కడ ఏమంటే అర్థము, భగవంతుడు మనకేమి చేయట్లేదు, నీకు మంచి చెయ్యి, నీకు చెడు చెయ్యి అనట్లేదు. ఇక్కడ ఏవి చేస్తున్నాయి అంటే మనిషే చేస్తున్నాడు, మనిషి ఆలోచనలు, మనిషి ఆలోచనల నుంచి పుట్టిందే ఇది. అందుకే కదా వాళ్ళ విధిరాతని వాళ్ళే రాసుకున్నారు అంటారు. ఇప్పుడు కొంతమంది మనం చూసుకుంటే, ఇప్పుడు మన మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు మేడం, ఆయన 8 సంవత్సరాల నుంచే కచేరీ చేయడం స్టార్ట్ చేసినారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళకు ఒక రకంగా ఒక దాంట్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతారు. వాళ్ళు ఎట్లా అంటారు మేడం ఇది? అంటే మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, అంటే గనక ఇక్కడ ఇప్పుడు మనం ఏ ఆలోచన చేస్తూ చిన్న పిల్లోడికి ఎలా వచ్చిందంటే, ఇప్పుడు మనం ఆలోచనలు చేస్తున్నాము, ఈ ఆలోచనలు చేస్తూ ఏవైతే కనుక మనం అనుకుంటూ ఆ గుణంలో ఉండి అక్కడ శరీరం వదిలినప్పుడు మరలా జన్మ తీసుకుని వచ్చినప్పుడు మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందని భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు. మళ్ళీ వాళ్ళలో ఏమంటే మనిషికి ఈ గుణాలు ఉండటానికి ఇంకోటి కూడా ఉంది, వాళ్ళ యొక్క సంస్కారము, వాళ్ళ యొక్క స్వభావము, సంస్కారము, ఇవి మనిషిని తీర్చుతాయి. తను సత్వగుణంలోనే ఉండి ఆ విధంగా స్వభావంలో ఉండి తను మరణించినప్పుడు మళ్ళీ జీవితం వచ్చినప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ అంత చిన్న వయసులోనే సంగీతం నేర్చుకోవడము అనేది అవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. దానికి కారణం అది. అంటే ఇక్కడ ఏమంటే అనేది మెయిన్, ప్రకృతిలో ఉన్న శక్తులకు మనం అనుకూలంగా జీవిస్తే మంచిగా జీవించగలుగుతాము. అదే కనుక వాటికి ఆపోజిట్లో వెళ్ళినప్పుడు మనకి ఈ పరిణామాలైనవి రకరకాలుగా వస్తాయి అన్నమాట. అంటే దేనికైనా కారణం ఎవరు అంటే మనమే కారణము. ఓకే, ఇప్పుడు అయితే ఒక చిన్న ప్రశ్న మేడం. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, నాకు ఒక మంచి ఉద్యోగం కావాలి, లేకపోతే నేను చేస్తున్న వ్యాపారంలో నేను ఉన్నతంగా ఉండాలనేసి వాళ్ళు వస్తారు అనుకుంటారు, కానీ అక్కడ ఫలితం అనేది రాదు. వాళ్ళు అనుకున్న దాంట్లో వాళ్ళు అన్ని ప్రయత్నం చేస్తారు, కంప్లీట్ గా అన్ని చేస్తారు, దానికి సంబంధించిన ఎఫర్ట్ ఇస్తారు, అయినప్పటికీ కూడా రిజల్ట్ రాదు. ఇంకొకసారి వాళ్ళు దాని గురించి ఏం ఎఫర్ట్ ఇవ్వరు, బట్ అక్కడ జరిగిపోతుంది. దాని అంటే ఇప్పుడు అది ఆధ్యాత్మికమైన ప్రాపంచికమైన దాంట్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలంటారు ఇప్పుడు మీరు? అంటే ఈ చెప్పిన ఫార్ములా ప్రకారం. అవును, ఏమంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు మేడం, హైదరాబాద్కి వచ్చాడు, పల్లెల నుంచి అబ్బాయి ప్రిపేర్ అవుతున్నాడు, ఇది అనేసి ఎంతో పేరెంట్స్ ఎంతో ఆశలు పెట్టుకుని ఉంటారు. ఇక్కడ చూస్తే అప్రయత్నంగా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, అట్లాంటివన్నీ వేరే వేరే వ్యాపకాలన్నీ వస్తుంటాయి. దానికి సంబంధించింది ఎట్లా ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదగాలంటే
అయితే ఇప్పుడు నిజంగానే అనుకుంటారు వాళ్ళు ఏమంటే ఇది నేను రాయాలనుకుంటున్నాను కదా, మరి అందులో సక్సెస్ కూడా కావట్లేదు కదా ఒకసారి. మనం ఇందులో చెప్పిన దాని ప్రకారం ఏంటి, మనం ఏదైతే కనుక చేస్తున్నామో ఆలోచనలు దానికి ప్రకృతి శక్తులు ప్రేరేపిస్తే అన్నప్పుడు ఇందులో కూడా నాకు ఇది సీడ్ దొరుకుతుంది అది ఇదని నేను చేస్తున్నప్పుడు ఇందులో ఎందుకు అవుతున్నాయి అంటే మన ఆలోచన ఒకే రీతిలో ఉండదు అక్కడ, దానికి ఆపోజిట్ లో కూడా ఆలోచిస్తాం. అంటే కనుక వ్యతిరేక ఆలోచనలు కూడా మధ్య మధ్యలో జరుగుతూ ఉంటాయి. ఏవైతే బలంగా ఉంటాయో అవి ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది మన మీద. అంటే ఇప్పుడు ఒకటి వ్యతిరేక దిశలో కూడా ఆలోచన చేస్తాం కదా, రావాలంటాం, రాకపోతే ఎలా ఉంటుందని కూడా వ్యతిరేక దిశలో కూడా ఆలోచన చేస్తాం. అంటే సంబంధించి జాబ్ రావాలనుకున్నట్టు వీడే మళ్ళీ వస్తుందా రాదా అని మళ్ళీ వ్యతిరేక కొంతమంది ఉంటారు, చాలా కాన్ఫిడెన్స్ ఉంటారు, నాకు దొరికే తీరుతుంది అంటారు. వాడికి ఆ టైంలో దొరకపోవచ్చు, సమయం పట్టొచ్చు, మనం చెప్పుకున్నాము సమయం పట్టొచ్చు, కానీ ఖచ్చితంగా వాడికి మళ్ళీ ఇంకొకసారి దొరికే తీరుతుంది. ఎందుకంటే వాడు అదే అందులోనే ఉన్నాడు కాబట్టి, అంటే దృఢంగా ఉన్నాడు కాబట్టి అందులోనే అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న సంశయం మేడం ఏంటంటే, ఇప్పుడు యద్భావం తద్భవత అని మనకు భగవద్గీత చెప్తుంది, యామతి సా గతిర్భవేత్ అని అష్టావక్ర గీత బోధిస్తుంది. మన న్యూ ఇయర్ స్పిరిచువాలిటీ యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ రియాలిటీ అని స్వామి వివేకానంద చెప్పారు. వివేకానంద స్వామి నుంచి నేతి పత్రిజీ వరకు చాలా మంది చెప్తున్నారు. అయితే ఇప్పుడు మీరు చెప్పే ఈ గుణాలకు ఆ వాస్తవ రూపం తీసుకురావడానికి ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఒక అబ్బాయి అనుకున్నాడు మేడం నేను ఐఏఎస్ అవ్వాలి, నేను పోలీస్ అవ్వాలి అనేసి, కానీ రకరకాల కారణాల రీతే తను వేరే మార్గానికి వెళ్ళేసి అది అక్కడ అవ్వలేదు. అనుకున్న దాన్ని అవ్వాలి అంటే అంటే ఎలా మరి చెప్పదు ఏమనంటే, ఇప్పుడు దీని ప్రకారం మనం యద్భావం తద్భావతి అంటే నువ్వేమనుకుంటే అది అవుతుంది అని అర్థమవుతుంది. అంటే ఇందులో కూడా మనం ఏమంటున్నాము, నువ్వు థాట్లో పదే పదే ఏం చేస్తున్నావు నీకు అదే అక్కడ జరుగుతుంది అని చెప్పుకుంటున్నాము. కానీ ఇక్కడ ఏమంటే ఒక యువకుడు ఇది అవ్వాలి అనుకున్నప్పుడు ఆ రూటే మార్చుకున్న సిచ్యువేషన్ వస్తుంది కదా అని అంటున్నాం. ఏమంటే లైఫ్లో ఒక జన్మ తీసుకుని ఇంకొక జన్మలోకి మనం ప్రవేశిస్తున్నప్పుడు ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికకి మన యొక్క థాట్ అడ్డం కూడా వస్తుంది. ప్రకృతి శక్తులు పనిచేస్తున్నాయి కూడా 100% కరెక్ట్, అది కూడాను. అలాగే తన డిజైను అంటే అక్కడ ఒకవేళ అవ్వనప్పుడు అక్కడ మనము ఒకసారి అంటే అక్కడ అవరోధాలు కూడా ఉంటాయి. మనము ఇప్పుడు ఇందాక ఎలా అయితే చెప్పుకున్నామో ఇది అవుతుందా లేదని ఇలాంటి అవరోధాలు కూడా అందులో ఉంటాయి ఆపోజిట్లో. అలాగే ఇంకొకటి వీళ్ళు అక్కడ ఆగి చూసుకోవాలి. ఇక్కడ ఏమంటారంటే సాక్షి భావంతో ఉండమంటారు, అక్కడ ఏం జరుగుతుందో అని గమనించమని చెప్తారు. శ్రీకృష్ణుడు కూడా చెప్పింది అదే, ఓషో చెప్పింది ఇదే, తటస్థ భావంతో ఉండు, అక్కడ గమనించు నువ్వు ఏం జరుగుతుంది, నీ లోపల కూడా ఏం జరుగుతుంది, నీ ఇన్నర్లో ఒకటి మనసుతో ఇది కావాలి అనుకోవడం వేరు, నీ ఇన్నర్ నుంచి చెప్పేది కూడా వేరుగా ఉంటుంది. ఏమంటే ఏది కూడా ఇప్పుడు మనం చెప్పింది ఇది ఇలాగే ఉంటుంది అనేది ఎప్పుడు కూడా శబ్దాలకి కరెక్ట్గా కొలత అనేది ఉండదు. అంటే ఇది ఇలాగే జరగాలి, ఇది ఇలాగే ఉండాలి అంటే అది అసలు ఎప్పుడు కూడా నేచర్లో ఉండదు. అది కరెక్ట్ కూడా కాదు, సత్యం కానే కాదు అది. ఇది ఇలాగే ఉంటుంది అనేది ఎప్పుడు సత్యం అవ్వదు. ఏమంటే అక్కడ కారణాలు అనేకం ఉంటాయి. ఇది కూడా ఎలా మన సైన్స్ ఎలాగో అలాగే ఆ పర్టికులర్ పరిస్థితుల వల్ల తను అట్లా అనుకోవచ్చు. కలాం గారి జీవితంలో కూడా వాళ్ళ గురువు గారి ప్రేరేపణ ద్వారా ఆయన పైలట్ కావాలనుకుంటున్నాడు. తర్వాత ఆయన నడపాల్సిన విమానాన్ని కాదు నువ్వు దేశాన్ని నడపాలి అన్న విషయాన్ని తను తర్వాత రియలైజేషన్ అవుతుంది. కరెక్ట్. అంటే ఏమంటే తను చేయవలసింది తన ప్రణాళిక చేసుకుని భూమి మీదకి వచ్చినది వేరేది ఉంది, కానీ అక్కడ తను వెళ్ళాలనుకున్న వేరే ఉంది. తను ఏమనుకున్నారంటే ఆర్మీలో వెళ్ళాలి అనుకున్నారు, ఆర్మీలో వెళ్ళాలనుకున్నారు అది, కానీ అక్కడ జరగలేదు. అది జరగనప్పుడు అక్కడ ఏమంటారు రోష్ అయితే, అక్కడ ఆగు నువ్వు గమనించు సాక్షిగా ఉండి అంటారు. అంటే చూడండి అక్కడి నుంచి టర్న్ అయ్యి తను అంతకన్నా ఎక్కువ స్థితిలోకి వచ్చి ఇలాంటి వాళ్ళు ఎంతమందినో ఆయన తయారు చేశారు. మేడం మీరు చెప్తున్నారు ఇప్పుడు అంటే ఒక మనిషి తను సంకల్పించినప్పటికీ కూడా ప్రకృతి శక్తులు తోడైతేనే అది సాకారంలోకి వస్తుందని చెప్తున్నారు. అయితే మనం అనుకున్నాం అయితే భగవద్గీత, అష్టావక్ర గీత, న్యూ ఇయర్ స్పిరిచువాలిటీ ఏది చెప్పినా కూడా నీ వాస్తవానికి నువ్వే విధాతం అని చెప్తుంటారు కదా. దానికి అంటే ఏ విధంగా ఒక మనిషి ఇప్పుడు తన మనో సంకల్పమా, అది అప్పుడున్న పరిస్థితుల ద్వారా మనసు ద్వారా సంకల్పిస్తుండా, లేకపోతే అది తన జన్మ ప్రణాళికనా అనేది తను ఏ విధంగా తెలుసుకోవాలి? ఏమంటే ఒక మనిషికి నిజం చెప్పాలి అంటే వాస్తవంగా ఇప్పుడు మనిషి పుట్టిన తర్వాత తన పెరిగే కుటుంబము చుట్టూ వాతావరణం కూడా వాళ్ళ మీద పనిచేస్తాయి. వాళ్ళ ఆలోచనలకి దోహదచేస్తాయి. అంటే కనుక ఇప్పుడు మనకి మనస్సు అనేది మనిషి పుట్టిన తర్వాత ఏర్పడేది మనసు. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అంటే, ఇప్పుడు ప్రతి వ్యక్తులు పలానా దేశంలో, పలానా కులంలో, పలానా ఈ రకరకాల సామాజిక పరిస్థితుల మధ్య వాళ్ళు జన్మ తీసుకుంటారు. అంటే ఏది కాదు అంటే సరే తన జన్మ ఇదైన తర్వాత ప్రకృతి శక్తులు యాడ్ అవుతున్నాయి అనుకుందాం, బట్ దాని జన్మకు కారణం ఏంటి అసలు? కొందరు పుట్టుకరీత్యాలో ఒక బీదరికంలో పుడుతుంటారు, కొందరు సిల్వర్ స్పూన్ తో గోల్డెన్ స్పూన్ తో పుడుతుంటారు అంటారు. దాని వెనకాలన్న ఆంతర్యం, దానికి కూడా ఆలోచన, మామూలుగా చెప్తే ఆలోచన గమ్యము. అంటే వాళ్ళు ఎలా అయితే థాట్స్ పెట్టుకుంటారో అది ఒక కారణం అయితే, ఇంకోటి మన గత జన్మలో మనము
చేసిన పనులు దాన్ని బట్టి మనము మరలా ఈ జీవితంలోకి రాబోయే ముందు ప్లాన్ చేసుకుంటుంది ఒక సోల్ అనేది కరెక్ట్. ఓకే. అంటే కనుక మనము మన విధిని మనమే తయారు చేసుకుంటాం. మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎక్కడ పుట్టాలి అంటే కొన్ని భూమి మీదకి వచ్చిన తర్వాత చేసేవి డిఫరెంట్ ఉండొచ్చు కొన్ని. అయితే మెయిన్ కొన్ని విషయాలు ఉంటాయి. తల్లిదండ్రులు ఎంచుకునేది, మళ్ళీ ప్రదేశము, పుట్టే ప్రదేశము, ఇవన్నీ కూడా మన చుట్టూ ఉండే సర్కిల్లో ఉండే కొంతమంది వ్యక్తుల్ని మనమే చూజ్ చేసుకుని భూమి మీదకి వస్తాము. అక్కడ ఇలాంటి పరిసరాలు, ఎందుకంటే ఏదైనా సరే ఒక పని ఏదైనా ఉందంటే దాని సమతుల్యత అనేది చెందాలి. కాబట్టి మన ఎన్నో మన కర్మలు ఉంటాయి కదా, ఆ కర్మలో కొన్నిటిని తీసుకుని వస్తాం మనం. ఓ పెద్ద సంచిలో ఉంటాయి అన్నీ, అలాంటివన్నీ సంచిత కర్మలు, ఇవన్నీ అందులోంచి కొన్ని తీసుకుని మనం వస్తాము భూమి మీదకి. వచ్చినప్పుడు మనం ఎంచుకుంటాం కాబట్టి ఆ పరిస్థితుల్లో ఏది యాదృచ్ఛికంగా జరగదు, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఏమంటే ఇప్పుడు చాలామంది ఏమనిపిస్తుంది అంటే ఇది ఆకస్మికంగా జరిగిపోయింది, ఇది ఇలా జరిగింది, దానికి నేనేం ప్రమేయం కాదు అనేది తప్పు అని చెప్తామన్నమాట. ఇది ప్రతి ఒక్కరికి మనకి ఉంటుంది, కారణం ఉంటుంది. ప్రతి కారణం లేకుండా ఏమీ లేదు, చాలా సందర్భాలు కారణం లేకుండా కార్యం ఉండదు అంట. భాగవతం అని చాలా సార్లు ప్రస్తావిస్తున్నాం. అవును. అంటే గనక అచానక్ అనుకోకుండా అది అలా జరగడం అనేది ఏమీ లేదు. ఇదంతా కూడా అది జరగవలసే మన లైఫ్లో అది జరుగుతుంది. అయితే దానికి ఏదైనా సరే ఒక సంఘటన జరుగుతుంది మన ఎదురు, దానికి రియాక్షన్ మనం ఎలా చూపిస్తాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. అంటే పాజిటివ్గా ఉన్నామా, నెగిటివ్గా ఉన్నామా, మన థాట్స్ మనం ఎలా చేస్తున్నాము అనేది. అయితే దీని మీద మనం పెరిగిన వాతావరణము, మనం ఉన్న ప్రదేశము, అవి కూడా కొంతవరకు ద్రోహదం చేస్తాయన్నమాట. వీళ్ళు ఇలా అవ్వడానికి కారణం అవుతాయి అవి కూడాను. అయితే ఇక్కడ ఏమంటే కొంత ఆలోచన అయితే ఎంత చేసినా అర్జునుడు అడుగుతాడు, అయితే మరి అందరం మేము మంచి చేయొచ్చు కదా, మరి అలా ఎందుకు చేయాలి, వాళ్ళు అంతా నువ్వే దేవుడే చేపిస్తున్నప్పుడు అని అడుగుతాడు కదా కృష్ణుడిని. కృష్ణుడు ఏమంటే నీ సంకల్పం నీదే అని చెప్తాడు. ఇన్నర్లో ఆలోచించవలసింది మనమే. ఎంత ఈ కారణాలు ఎన్ని మన ఎదురు కనబడుతూ ఎన్నో వాస్తవాలు మనకు అనిపిస్తున్నప్పటికీ కూడాను అక్కడ మనము సంకల్పం చేసుకుని మన లోపల మన ఆలోచన ఫస్ట్ చేసేది మనమే. మనం ఏదైతే చేస్తే మనమైతే ఉంటామో దాన్ని బట్టి అక్కడ చేంజెస్ వస్తాయి. మనం కనుక ఏ మార్గం ఎంచుకోవాలని మన లోపల మనకే ఉండాలి, అది బలం. అంటే అది ఎలా మేడం, అది అది మనసు చేసిన సంకల్పమా, లేకపోతే అది ఆత్మవత్ మన ఆత్మపరంగా ఉంటుంది, ఆత్మ వల్ల వచ్చింది దాని అయితే ఇక్కడ చేస్తుంది ఏమంటే కర్త అంటాం, మన లోపల ఉన్న కర్త అదే చేపిస్తుంటుంది అంటాము. అంటే కనుక దానికి ఇప్పుడు మనం చెప్పుకున్న అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మన ఆలోచనలు ఎలా చేస్తున్నాము అంటే కొన్ని ఆలోచనలు మనము బ్రేక్ చేయొచ్చు దాన్ని. గత జన్మ సంస్కారాల వల్ల కొంత ఉంటాయి మనలోను. కొంతమంది చూసాం కదా మనం, చాలా దుర్మార్గుడుగా చెడుగా ఉంటాడు, కొంత సమయము గడిపిన తర్వాత ఏమవుతుంది, తనకు ఒక సంఘటన జరుగుతుంది, అక్కడ తనలో పరివర్తన వస్తుంది. అయితే కొన్ని ఇన్సిడెంట్స్ కూడా మనకి ఎందుకు జరుగుతాయి అంటే మనలో పరివర్తన కోసం కూడా జరుగుతూ ఉంటాయి. దాని నుంచి మనం నేర్చుకుంటాం పాఠాలు, అప్పుడు చేంజ్ అనేది రావడం జరుగుతుంది, వాళ్ళలో ఒక మార్పు తగులుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్, కొంతమంది మన పర్సన్స్, మన కుటుంబీకుల్ని మనము వాళ్ళ అంగీకరించాలి. ఒక్కోసారి మనకి దుఃఖం, మనిషికి దుఃఖం ఎప్పుడు కలుగుతుంది అంటే నేను చెప్పినట్టే చేయాలి, నేను ఎలా ఉన్నానో, నేను ఎలా అనుకుంటున్నానో అలా ఎదుటి వ్యక్తి ఉండాలన్నప్పుడే మనిషిలో దుఃఖం వస్తుంది. ఒక రకమైన అహంకారం, అంటే అహంకారమే అది. అహంకారం వస్తుంది, అజ్ఞానం కూడాను. మనిషికి ఎప్పుడంటే అసలు మనిషికి దుఃఖం కలిగేది, బాధలు, ఈ పీడలు, ఇవన్నీ కూడా ఏమంటే ధనం ఉంటే పోతుందేమో అనుకుంటాము, కానీ ధనము ఉంటే పోతుందని అనుకుని మన భౌతికంగా కొన్ని విషయాల్లో మనకు కనిపిస్తుంది. అలాగా ధనం ఉన్నప్పుడు కొంత ఉంది, అది కొన్ని సువిధ అంటే కొన్ని వాటిలో మనకు ఉండొచ్చు, కానీ వాస్తవంగా కరెక్ట్ కాదు అది కూడా. ఎందుకంటే మనిషి మళ్ళీ ఇప్పుడు మనకు దొరకనంత వరకు అది చాలా బాగుంటుంది, దొరికేసిన తర్వాత దానికి మళ్ళీ ఏముండదు, అది ఇంకా అక్కడ అది కంప్లీట్ ఇంకొక దాని మీదకి వెళుతుంది మనకి. అంటే దొరక ముందు అనుకుంటాము అది దొరికితే నేను ఇలా ఉండను, చాలా బాగుంటాను అని, కానీ అది కాదు. మనకి అది అన్నీ ఎందుకు అనిపిస్తుంది ఏంటంటే లోపల కంప్లీట్నెస్ లేదు మనకి. ఆ కంప్లీట్నెస్ ఎలా వస్తుంది మనకి, ఆ లోపల ఈ ఆలోచన ఎలా మారుతుంది మనకి, మన యొక్క థాట్స్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు అంటే కనుక అది మన లోపల సాక్షిభావం, అంటే ధ్యానమే అన్నిటికీ. ఎప్పుడైతే మనము ఆ సైడ్కి మళ్ళుతామో అప్పుడు మనకి తటస్థత అనేది వస్తుంది మనకి, అంటే సమతుల్యత అనేది కలుగుతుంది మనకి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సత్వగుణము సత్వగుణము కదా, రజోగుణము తమో గుణము, ఈ రెండిటికి కూడాను ఈ రెండిట్లో సమతుల్యత అనేది కుదిరితే కనుక అప్పుడు వాళ్ళలో ఒక సాధు అవుతారంటారు. సమతుల్యత అంటే ఎలా అంటే
ఇప్పుడు ఒక తాడు మీద వీళ్ళు ఏమంటారు వాళ్ళ సర్కస్ చేస్తుంటారు, ఒకే తాడు మీద నడుస్తుంటారు. అలా ఒక బ్యాలెన్సింగ్, ఒక అడుగు తీసి అడుగేసినప్పుడు ఏంటి, ఫస్ట్ అడుగేసినప్పుడు అది లెఫ్ట్ కనుక వంగుతూ ఉంటే మళ్ళీ అడుగు ఎక్కడికి వేస్తాడు, రైట్కి వేస్తాడు. మళ్ళీ రైట్ నుంచి మళ్ళీ ఆడేస్తాడు లెఫ్ట్గా. ఎందుకని ఆ తాడు మీద పడకుండా ఉండడం కోసం ఆ బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటాడు. అదే మాదిరిగా మనము ఈ ప్రకృతి శక్తుల్ని అర్థం చేసుకోవాలి ముందు మనం వాటిని. అవి మన మీద ఎలా ప్రభావం చూపిస్తున్నాయి, మనం ఎలా ఆలోచిస్తున్నాము, మనం ఎలా ఉన్నాము అనేది మనం ఆలోచించుకోవాలి. అది ఎలా బ్యాలెన్స్ చేసాం మనం కూడా మన జీవితంలో అలా బ్యాలెన్స్ చేసుకుంటే మనిషికి దుఃఖం ఉండదు. చెడు సైడ్ అంటే చేయకూడని పనులు చేసి తర్వాత బాధపడుతూ ఇబ్బందులు పడుతూ మనము అంటే జీవితాన్ని ఎలా అంటే మనమే గందరగోళంలోకి పంపించేస్తాము. ఓకే, అంటే ఇక్కడ మీరు అన్నారు కదా సాక్షి అవేర్నెస్ అనేసి, అంటే తను అనుకోడు వన్స్ అదంతా అయిపోయిన తర్వాత అయ్యో అనేసి రియలైజేషన్ అనేది వస్తుంది. అప్పటి వరకు తను ఆ ఒక మూస ధోరణిలో చేస్తూనే ఉంటాడు, ఒక వేలో వెళ్ళిపోతుంటాడు. ఇంకా ఎలా అంటే దాంట్లో నుంచి వాళ్ళు ఎలా దాన్ని రికగ్నైజ్ చేయాలి. అదే గుడ్డెద్దు చేలో పడ్డట్టు సార్ చెప్తుంటారు పత్రి సార్. గుడ్డెద్దు అంటే దానికి కనబడదు కాబట్టి అది అది మంచి చేయనా ఏమో కూడా తెలీదు, వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళు కాపలా వాళ్ళు వచ్చి కొడతారు దాన్ని. అలా గుడ్డెద్దు చేలో పడినట్లు కాకుండా ఒక ఎరుకుతో ఉండడం అంటే కనుక సాక్షి భావంతో ఉండడం అంటే అది ఇక్కడ మనం అర్థం చేసుకున్నప్పుడు, అంటే ఎవరికైతే ఈ ప్రకృతి శక్తులు ఇవన్నీ మన మీద ఇలా పనిచేస్తున్నాయని అర్థం చేసుకుంటారో వాళ్ళు ఎరుకు కలిగి సరైన దోవలో వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలా చేయని వాళ్ళు ఎలా ఉంటారు అంటే కనుక వాళ్ళకి కలిగినప్పుడే అప్పుడు దాకా వాళ్ళు అదే కరెక్ట్ అని వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళకి దెబ్బలు తగులుతాయో, ఎదురు దెబ్బ తగులుతుందో, ఒక్కొక్కసారి మనం ఏంటాము అనుకుంటాం, స్నేహితుడు ఉంటాడు వాడు ఇలా ఉంటే బాగుంటుంది, వీడు ఇలా ఉన్నాడు అనుకుంటాము. తల్లిదండ్రులు పిల్లల్ని అనుకుంటారు, పిల్లలు తల్లిదండ్రులు అనుకుంటారు, నాకు ఇలాంటి తల్లిదండ్రులు, వాళ్ళ అమ్మ నాన్న చూడు ఎంత బాగా చేశారో అని చెప్పి చాలా రకరకాలుగా అనుకుంటారు. ఒక అమ్మ నాన్న వాళ్ళ పిల్లవాడికి బైక్ కొనిపెట్టారు, తినొచ్చి ఏమనుకుంటాడు, నాకు మా అమ్మ నాన్న చూడు అసలుకి ఇలాంటి వాళ్ళు మంచివాళ్ళే కాదు చెడ్డవాళ్ళు, మీరు చూడు ఇలా ఉన్నారు, ఎప్పుడు చూసినా ఇదొద్దు అదొద్దు అది ఇది అని చెప్తా ఉంటారు, వాళ్ళ అమ్మ నాన్న చూడు చక్కగా బైక్ కొనిపెట్టారు అది ఇది అంటారు. అది దానివల్ల కనుక ఏదైనా జరిగితే హాని జరిగితే అప్పుడు ఏమవుతుంది వీళ్ళకి, ఈ పిల్లవాడికి ఏమనిపిస్తుంది, లేదు లేదు కరెక్టే అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏమంటే ఏదైనా సరే సిచ్యువేషన్స్ అవి కొన్ని ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకి రియలైజేషన్ అనేది అవుతూ ఉంటుంది, అలా అనిపిస్తుంది. అంటే దానివల్ల యూజెస్ ఉన్నాయి, లాసెస్ ఉన్నాయి. అది ఎప్పుడు తీసుకోవాలో అప్పుడు తీసుకోవచ్చు. అంటే మనకి ఆర్థికంగా లేనప్పుడు ఎన్నో ఇబ్బందులు పెట్టేసి నాకు కావాలని జిద్దు చేయడం వల్ల ఏమవుతుంది, తల్లిదండ్రులు కొనే సిచ్యువేషన్ వస్తే అలా అప్పులు చేసి, అంటే అక్కడ ఉన్న వాతావరణం కుటుంబం అంతకు ముందు అంతా మంచిగా సంతోషంగా ఉన్న కుటుంబము ఈ ఒక్క జిద్దు, ఈ నాకు ఏది కావాలది అంటే తను ఏమనుకుంటే అదే అవ్వాలి అనే ఒక మొండి పట్టుదలతో ఏమవుతుంది, స్పాయిల్ అయిపోతుంది కదా. అదే మేడం, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఐఫోన్ యూజ్ చేసే స్థాయి ఉంటే ఒక 1 lakh 2 lakh శాలరీ ఉన్నప్పుడు తను యూజ్ చేస్తే బెటర్. ఇప్పుడు ఇంకా ఇది లేనప్పుడు పిల్లలు వాళ్ళ అమ్మగారికి ఐఫోన్ కోసం వాళ్ళ బంగారు గాజులు అమ్మిపించిందంట. ఇలాంటి సంఘటనలు మనం చూస్తున్నాం, చాలా జరుగుతుంది. ఇప్పుడు అలా అందుకు ఇప్పుడు సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతున్నారు, ఆడి అందులో డబ్బులు సంబంధించిన బెట్టింగ్ అని వాడుతున్నారు. ఇప్పుడున్న ప్రధాన సమస్య అదే మేడం, యువతలో చాలా ఎక్కువగా ఉంది. అది ఆడి అది ఓడిపోయి అందులోంచి డబ్బులన్నీ పోగొట్టుకుని తర్వాత సూసైడ్ చేసుకునేవి కూడా ఉన్నాయి, మనం వింటున్నాము. అలాగే ఎంతోమంది నేను విన్నాను, పెళ్లి చేసుకుని పిల్లలు కూడా ఉన్నారు మళ్ళీ. అంటే కొత్తగా పెళ్ళయ్యి చిన్న పిల్లలు, పెళ్ళైన కొన్ని సంవత్సరాలు అంటే చిన్న చిన్న పిల్లలు ఒకళ్ళు ఉండో లేకపోతే పిల్లలు పుట్టి కానీ ఏదైనా కానీ ఇప్పుడు అక్కడ ఏమంటే ఎరుకు లేకపోవడం వల్లే కదా ఇదంతా జరుగుతుంది. అంటే ఆ లోపల భావాలు ఎప్పుడైతే వీళ్ళకి నేను ఇప్పుడు ఏదైనా ఉంటుంది దాంట్లో ఏంటో ఉసుగుతుంటుంది, ఇది ఆడాలి మనకు వస్తాయి అని పదే పదే లోపల మన ప్రేరణ ఇస్తున్నాం కాబట్టి నువ్వు అది చేసేస్తున్నావు ఆటోమేటిక్గా. అదే నీ ఇన్నర్లో నువ్వు లేదు ఇది ఇది కాదని వేరే సైడ్కి మళ్ళినప్పుడు దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అంతా ఆల్రెడీ రెడీ అయిపోయింది, అది దాన్ని ప్రకృతి శక్తులు తోడైనప్పుడు అది బహిర్గతం ఇంకా అందులోకి వెళ్ళిపోతున్నారు. తాగుబోతులు కూడా అంతే కదా, విపరీతంగా తాగుతూ దాంట్లోకి వెళ్ళిపోతాడు, వాళ్ళ యొక్క కుటుంబాన్ని కూడా లాగేస్తాడు తను. ఇప్పుడు మీరు అంటే పదే పదే మనం యూజ్ చేస్తున్నాం అవేర్నెస్, అవేర్నెస్ ఆ ఎరుకను పెంచుకోవడానికి ఏంది అంటారు, అంటే ధ్యానం అనేసి చెప్తా ఉన్నారు. అన్నిటికీ ఏదైనా సరే మన లోపలికి మన లోతుని చూడగలగాలి, లోపలికి చూడగలగాలి. మనం చూసినప్పుడే కదా వాళ్ళలో ఒక ప్రేమ భావన ఇవన్నీ కూడా ఎలా వస్తాయి అంటే సత్వగుణం నుంచి అన్ని కూడా వస్తూ ఉంటాయి మనకి. ఎప్పుడైతే మనం ఆ సైడ్కి ఈ సైడ్ కాకుండా ఆ సైడ్కి కొంచెం ఒక క్షణం ఆలోచిస్తే మనము ఒక క్షణం లోపల ఆగాము అంటే కనుక మనకి అర్థమవుతుంటుంది, ఈ సాక్షి భావన అనేది కలుగుతూ ఉంటుంది. అప్పుడు మనం ఆ సైడ్కి వెళ్తాం. ఇప్పుడు ఇంకోటి ఏమంటే ఇప్పుడు మనం లైట్ వేసేటప్పుడు పురుగులు వస్తుంటాయి, మినుగురు పురుగులు అంటాం కదా, అవి లైట్ వేస్తేనే ఆ లైట్కి వస్తాయి, వచ్చి అక్కడే చచ్చిపోతూ ఉంటాయి, చనిపోతాయి కూడా అవి. మరి అలా అదే కనుక అది రాలేదనుకో చనిపోదు కదా. అలాగే మనం కూడా మనుషుల్లో కూడా ఏమవుతుందంటే అయితే ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు బెట్టింగ్లో వాడికి 1,00,000 వచ్చిందిరా వీడికి 50,000 వచ్చిందిరా అనగానే
ఎవరైతే స్నేహితుడు చెప్తుంటాడో దీనికి ఇన్స్పిరేషన్ కింద తీసుకుంటాడు. అదే ఏం అవదలే, అమ్మ వాళ్ళకి ఏం తెలుస్తుందిలే, మనం ఇలా చేసేద్దాం అలా. ఈ రోజుల్లో ఏమంటే తల్లిదండ్రులకి టెక్నాలజీ తెలియట్లేదు. నిజంగా ఉన్న ప్రాబ్లం ఇది. పిల్లలకి బాగా తెలుస్తుంది. అదే అంటే గత జనరేషన్ సంబంధించి. ఇప్పుడు జనరేషన్లో అందరికీ బాగానే ఉన్నారు. గత జనరేషన్లో ఉండి పిల్లలు కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకి బాగా టెక్నాలజీ తెలియదు, ఏదో కొద్ది గొప్ప తెలుసు. అప్పుడు ఎవరి హెల్ప్ తీసుకుంటున్నారు? పిల్లల సహాయం తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్ పిల్లలు వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏ కాలేజ్ చదువుతున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి టెక్నాలజీ బాగా తెలియదు. అప్పుడు డబ్బులు వేయాలన్నా చేయాలన్నా కూడా ఎవరు సహాయం తీసుకుంటున్నారు? పిల్లల సహాయం తీసుకుంటున్నారు. పిల్లల సహాయం తీసుకున్న పిల్లలు దాన్ని చూస్తున్నారు, పదే పదే తెలుస్తుంది వాళ్ళకి. దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ బెట్టింగ్లో ఆడుతున్నప్పుడు దాన్ని ఇలాగ మళ్ళించేస్తున్నారు. అది వాళ్ళకి సమస్యగా అయిపోతుంది పిల్లలకి. దాని నుంచి నాకు తెలిసిన స్టూడెంట్ కూడా అలా సూసైడ్ చేస్తున్నాడు. నాకు తెలిసిన వాళ్ళు 4-5 విన్నాను నేను. ఇలాగా పెళ్ళయి పిల్లలున్న అతను ఇలాగా కాలేజ్ చదివే కుర్రోడు. ఓకే. అయితే ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ మేడం, ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మీరు అన్నారు కదా, అది పర్పస్ ఆఫ్ లైఫ్లో మనం జన్మ తీసుకొని వస్తాం ఇదంతా అనేసి. అంటే వన్స్ ఒకరు ఒక సంకల్పం కోరిక అనుకున్న తర్వాత ఇది నా ఆత్మలోంచే వచ్చింది, నా అణువు దీనికోసం వెతుకుతుంది అంటే అది నా మనో సంకల్పం కాదు, ఏ వ్యక్తుల ప్రభావితం వల్ల పరిస్థితుల ప్రభావం వల్ల నేను అది కోరుకోలేదు. నాకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు చిరంజీవి గారు డ్యాన్స్ కోసమే పుట్టారు, సచిన్ టెండూల్కర్ క్రికెట్ కోసం పుట్టారు, పత్రి సార్ ఒక ఆధ్యాత్మికత ధ్యానాన్ని వ్యాప్తం చేయడానికి జన్మించాడు. ఆ విధంగా ఒక వ్యక్తి ఇదే నా ఫీల్డ్, ఇదే దీంట్లో నేను రాణించగలుగుతా అని తనకు ఏ విధంగా అర్థమైంది. ఏమంటే ఇప్పుడు ఒక పిల్లోడు ఉన్నాడు, 10-11 ఏళ్ళ పిల్లోడు. వాళ్ళ అమ్మ కొట్టుకెళ్ళి పంచదార తీసుకురామను లేకపోతే బెల్లం తీసుకురామని పంపించింది. 1 కేజీ బెల్లం తీసుకురా, పాయసం తయారు చేస్తున్నాను. ఆ పిల్లవాడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరతాడు. ఇది వాస్తవమే. ఆ పిల్లోడు ఉద్దేశం ఏంటి? బెల్లం తీసుకురావడం. అవునా? ఆ పిల్లడు లక్ష్యము బెల్లం తీసుకుని వచ్చాడు అమ్మకి ఇవ్వాలి, ఇది లక్ష్యం కదా. కానీ ఆ పిల్లోడు వెళ్తూ ఉన్నాడు రోడ్డు మీద, వెళ్తూ ఉంటే ఆ పక్కన వాడు ఫ్రెండ్ కనిపించాడు. ఒరే ఇలా రారా నడుస్తున్నాడు. వాళ్ళు గోళీలు ఆడుతున్నాడు. ఒరే మనకి ఇన్ని గోళీలు బెట్టింగ్ ఇందంటే ఫస్ట్ వాడు చూస్తాడు, వాడు ఆడాలనుకోడు, చూస్తాడు అక్కడ నిలబడి. చూసినప్పుడు వాడు ఇలా ఆడతాడు. వాడికి అందులో రుచి అనేది వస్తుంది. అంటే దాని రసం అని చెప్తుంటాడు, రుచి కలుగుతుంది. వాడికి 5 గోళీలు వచ్చేసినాయి. ఒరి ఇదిగా ఇలా కాదరా, ఇలా ఆడాలరా అంటాడు. ఫస్ట్ ఇది ఇలా ఆడొద్దు, ఇలా ఆడు అంటాడు. తర్వాత ఏం చేస్తాడు, ఉండ్రా నేను ఆడి చూపిస్తాను అంటాడు. అని వాడు ఆడడం స్టార్ట్ చేస్తాడు. ఆడగానే వాడికి ఒక 10 గోళీలు వచ్చినాయి. ఇంకా వాళ్ళు ఏమవుతుంది, ఉత్సుకత పెరుగుతుంది. మళ్ళీ ఆడతాడు. అక్కడ ఏమవుతుంది, టైం అయిపోయింది. ఇంకా వాళ్ళ అమ్మ కర్ర తీసుకుని వస్తుంది. సాయంత్రం అయిపోయింది, వాడు అక్కడ ఉండిపోయాడు. అంటే తన అసలు లక్ష్యాన్ని మర్చిపోయి దీంట్లో నిమగ్నం. సేమ్ మంద కూడా అలాగే జరుగుతుంది. ఓకే. ఎప్పుడైతే కనుక ఒకవేళ వాడికి ఆ స్నేహితుడు దొరకపోయినా లేకపోతే అక్కడ ఉన్నప్పుడు చూసినా వెంటనే వాడు లోపల ఒకసారి చూసాడు, బాగుంది అన్నాడు, వెంటనే వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చి లేదురా నేను వెళ్ళాలి అని వెళ్ళిపోతే ఏముండదు అక్కడ. కానీ వెళ్ళకుండా ఉండడము, అందులోని నీకు ఆస్వాదించడం అది నీ పని. ఓకే. అక్కడ చేస్తున్నది నీ నిమిత్తం కూడా ఉన్నది, లేదు అనేది లేదు అక్కడ. అది అందరూ అర్థం చేసుకోవాల్సింది. అక్కడ ఆ పిల్లవాడు ఎలాగో మన జీవితం కూడా అలాగే అయిపోతుంది. మనం వచ్చిన పర్పస్ ఉంది, కానీ ఆ పర్పస్ని కరెక్ట్గా ఎంతమందిని చేస్తున్నాము? ఈ దారిలోనే వెళ్ళిపోతున్నాం, మనము చేరకుండానే వెళ్ళిపోతున్నాం. అంటే దేవుడు ఈ సృష్టి జరపడానికి దేవుడి యొక్క లక్ష్యం ఏమీ లేదు, ఆనందమే ఆయన లక్ష్యం. అదే మేడం, దేవుడి అంతిమ లక్ష్యం ఎవరిదైనా ఆనందమే. అయితే ఇంకొక కుండలు తయారు చేస్తాడు. ఓకే. కుండలు తయారు చేసే అతనికి తన యొక్క లక్ష్యం ఏముంటుంది? కుండ మంచిగా రావాలి, నేను బజార్లో అమ్ముకుంటే డబ్బులు రావాలి, అంతే కదా తన లక్ష్యం. ఏమంటే మంచి కుండలు బాగా తయారు చేయాలి, నేను మంచిగా డిజైన్ చేయాలి, ఇది నాకు చాలా డబ్బులకి వెళ్తుంది అంటే అక్కడ తన పర్పస్, తన లక్ష్యం ఏంటి? డబ్బు సంపాదన. అలాగే ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు గుర్తురావట్లేదు నాకు. తను ఏమంటే కళాకారుడు. ఓకే. డ్రాయింగ్ గీస్తాడనమాట, చిత్రకారుడు, చిత్రాలు గీస్తాడు. గీసినప్పుడు ఏమవుతుంది, తన చిత్రము, ఆయన పేరు చాలా మంచి పేరు ఉంది గుర్తురావట్లేదు, ఆయన రవివర్మ గారు కాదు, వేరే. అయితే తన పేరు అందరికీ తెలియదు. అది తన చిత్రం వేస్తే ఆ చిత్రాలకి ఏనాడు బజార్లో అమ్ముడవ్వలేదు, ఏనాడు అమ్మడవ్వలేదు. అతను పోనీ మనం ఇంకోటి కూడా అనుకోవచ్చు, బాగా ధనవంతుడు డబ్బున్నవాడు అయితే కనుక తను ఎంజాయ్ చేయడానికి, అందులో ఒక ఆస్వాదించడానికి అనుకోవచ్చు. తను చాలా కట్టిక పేదవాడు, ఏమీ లేదు. అయితే తను ఏం చేస్తాడు, తనకి అమ్ముడు అవుతున్నాయా లేదా తనకి అనవసరం, తను వేస్తూ ఉంటాడు. అయితే తన దగ్గర డబ్బు కూడా లేదు. వాళ్ళ అన్న తనకి వారానికి సరిపడే డబ్బులు ఇస్తాడు, తిండికి సరిపడా. వారానికి సరిపడా అంటే ఓన్లీ తను తినడానికి మాత్రమే ఇస్తాడు డబ్బులు, బతకడానికి, తను బతకడానికి ఇస్తాడు రియల్గా చెప్పాలంటే. అందులో నుంచి ఆయన 3 రోజులు తినడు. 3 రోజులు తినకుండా వాటిని మిగిల్చి
వాటిని రంగులు అవన్నీ తెచ్చుకుంటాడు. కొంచెం మనం వచ్చేసి ఆ పేపర్ తెచ్చుకుని దాని మీద అవి వేస్తూ ఉంటాడు. ఓకే. పోనీ ఆయనకైనా సన్మానాలు చేశారా అంటే అది లేదు. ఆయన అమ్ముడు పోయింది లేదు, డబ్బు సంపాదించింది లేదు, సన్మానాలు కూడా చేయలేదు. ఆయన బతుకుండంగా చేయలేదు, ఓకే. ఆయన పోయిన తర్వాత వచ్చినాయి. అంటే అక్కడ తన ఉద్దేశం ఏంటంటే తనకు ఆనందం. అదే మేడం, పనిలోనే ఆనందం. నువ్వు ఆ చిత్రాన్ని వేస్తుంటే తనకు ఆనందం. తన లక్ష్యం ఏంటంటే ఆనందం. ఓకే. తన లక్ష్యమే ఆనందం అన్నమాట. మనుషుల్లో కూడా ఏమంటే మనం ప్రతిదీ కొలవలేము. మనం ఏదైతే మనకు ఆనందం వస్తుందో మనకి, అంటే ప్రాపంచిక ఆనందం వేరే ఉంటుంది, ఎందరి నుంచి వచ్చే ఆనందం వేరే ఉంటుంది. డబ్బు సైడ్కి వెళ్ళడం అనేది అది లక్ష్యం కాదు మనం, అది వేరు. ఆ ఆనందము ఎప్పుడు ఉండదు. అది ఆ వస్తువు నీకు దొరికేదాకే ఉంటుంది. సెల్ ఫోన్ కావాలనుకుంటాము, దానికోసం చేస్తాడు, డబ్బు సంపాదిస్తాడు, కొంటాడు. కొన్నాక ఏముండదు, ఒక 2 రోజులు 3 రోజులు ఉంటుంది అంతే. తర్వాత మళ్ళీ మామూలే ఉంటుంది, అది ఆ క్షణంలోనే ఉంటుంది. తర్వాత మళ్ళీ అది మామూలే అవుతుంది. ఇల్లుకు గురించి అనుకుంటాము, దాంట్లోకి వెళ్ళాక మళ్ళీ ఏముండదు మనకి. అంటే అక్కడ అది సమాప్తి అయిపోతూ ఉంటుంది. అంటే మనసు వేసే గారడి. అంటే మనసు ఎప్పుడైతే తన ఆత్మవత్త ఆ ధ్యానంలో లయం అయిపోతుందో ఆ టైం నిజమైన ఆనందాన్ని పొందలేము అక్కడ. కానీ ఈ సైడ్ మళ్ళినప్పుడు, ఎప్పుడైతే ఈ సైడ్ మళ్ళుతామో అప్పుడు మనకి లోపల అంటే రసాన్ని తీసుకుంటారంటారు, అంటే దాన్ని ఆస్వాదిస్తాము, అందులోనే జీవిస్తారు. ఆ ఆనందం అనేది ఏమంటే మనిషికి ఫుల్ఫిల్నెస్ వస్తుంది. కొంతమందికి చూడండి డబ్బు ఉండి ధనం అన్నీ ఉంటాయి, కానీ ఎక్కడో వెళుతుంటుంది, ఒక బాధలాగా ఉంటుంది, ఒక పెయిన్ ఉంటుంది. ఏమంటే నాకు ఏదో కావాలి, దాంట్లో తృప్తి ఉండదు, ఏం చేయాలనిపించదు వాళ్ళకి. ఎక్కడ ఏదో కావాలనిపిస్తుంది, అది ఏం కావాలో కూడా తెలియదు. ఒక వెలితిలాగా ఉంటుంది అన్నమాట. ఆ వెలితిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎక్కడెక్కడికో వెళుతుంటారు, తిరుగుతుంటారు, ఎక్కడెక్కడో ఎప్పుడుకో ఏ గురువునో ఎవరినో పట్టుకుని అప్పుడు అక్కడ రావడం అనేది జరుగుతూ ఉంటుంది మనకి. అంటే ఎవరిదైనా సరే లక్ష్యం వెళ్ళవలసింది ఏ సైడ్ కంటే ఈ సైడ్కే వెళ్ళవలసి వస్తుంది. ఏమంటే మెయిన్ మనం చెప్పేది మన లోపలికి చూడాలి, దాని సాక్షి భావంతో చూడాలి. అంగీకార స్వభావం కూడా ఉండాలి మనకి. ఎప్పుడైతే అంగీకార స్వభావం ఉంటుందో వాళ్ళు సత్వగుణం సైడ్కి ఆటోమేటిక్గా వెళ్ళగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు ఎన్నో అద్భుతమైన విషయాలు మీరు మాతో పిఎంసితో పంచుకున్నారు. అసలు మనుషుల్ని ప్రభావితం చేస్తున్న శక్తులు ఏంటి, ఏ విధంగా వాళ్ళు చెడు వైపు వెళ్తున్నారు, మంచి వైపు వెళ్తున్నారు, అసలు మన జన్మ ప్రయోజనం అనే ఇట్లాంటి విశేషాలపైన మీరు విస్తృతంగా చర్చించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీకు ధన్యవాదాలు. ఇది నేటి ధ్యానయోగ కార్యక్రమం. వచ్చే ధ్యానయోగ ప్రోగ్రాంతో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం.